అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే, మాన్వి బ్యాగ్ సర్దుకున్నావా అని అంది కీర్తి. లేదు, చిన్న షాపింగ్ చేయాలి. పెళ్ళికి కట్టుకునే పట్టు చీరలు నా దగ్గర ఏం లేవు. డ్రెస్ వేసుకుందాం పోనీ అని అనుకుంటే పెళ్ళి అన్నవరంలో కదా అని అంది మాన్వి. మరి ఇంకా లేట్ ఏంటి? రేపు నైట్నే మనం స్టార్ట్ అయిపోతున్నాం కదా, ఈ రోజే షాపింగ్ చేయని అంటుండగా సుశీల గారు అక్కడికి వచ్చారు. నేత్ర, కీర్తి కిందికి పదండమ్మా ఒకసారి అని చెప్పి ఇద్దరిని కిందికి లాక్కెళ్లారు. ఏమైంది అత్తయ్య అని అనేసరికి మీకోసమని చీరలు నగలు తీసుకొచ్చాను, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఎదురుగా ఒక 4 చీరలు నెక్లెస్ సెట్లు పెట్టారు. అప్పుడే లోన్కి వస్తున్న విరాజ చీరలు చూస్తూ ఎవరికమ్మా చీరలు, ఈ చింతపండు ముఖానికే అని సరదాగా అన్నాడు. మాన్వికి కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని వీడో పెద్ద గ్రీకు వీరుడు మరి అంటూ మూతి తిప్పుకొని ఒక చీర నెక్లెస్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. ఎందుకు విరాజ్ అలా ఏడిపిస్తావు, చూడు నీ వల్ల పాపం హర్ట్ అయి వెళ్ళిపోయింది అని అన్నారు సుమా గారు. నేనేం చేశానత్తయ్య, ఏదో సరదాకి ఆట పట్టించడానికి అలా అన్నానంతే, ఇప్పుడేంటి సారీ చెప్పాలి అంతేగా, సరే చెప్పేస్తాలే అని అనుకుంటూ గది వైపు కదిలాడు. తలుపు తెరిచి ఎదురుగా ఉన్న మాన్వినే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. పై నుండి కింది వరకు ఒకసారి మళ్ళీ చూసి డోర్ లాక్ చేసి తన దగ్గరికి వెళ్ళి ఏంటి డ్రెస్ అని అన్నాడు. ఏ బాలేదా, ఈ డ్రెస్కి ఏమైంది అని అంది మాన్వి. ఏమైందో తెలీదా, నెక్ చూడు ఎంత డీప్గా ఉందో అని అన్నాడు. మాన్వి చిన్నగా నవ్వుకుంటూ అయినా ఈ చింతపండు ముఖానికి ఎవరు చూస్తారు లేండి అని అంటూ లైట్గా మేకప్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి రివెంజ్నా అని సీరియస్గా అన్నాడు. అయ్యో మీ మీద రివెంజ్, ఎంత మాట అని అంది. అలా అయితే నేను చెప్పినట్టు ఈ డ్రెస్ మార్చుకొని వేరేది వేసుకో, అప్పుడే బయటికి ఎంట్రీ అని చేతులు కట్టుకొని అన్నాడు విరాజ్. మాన్వి విరాజ్ మాటల్ని పట్టించుకోకుండా రెడీ అవుతోంది. సడన్గా విరాజ్ మాన్విని గోడకేసి అడిచిపెట్టి చెప్పిన మాట అంటే లెక్కలేదా నీకు అని అంటాడు. విరాజ్ అంత దగ్గరగా ఉండేసరికి మాన్వి నోటి నుండి మాట పెక్కలటం లేదు. విరాజ్ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడవేంటి అని చిన్నగా చెవిలో అన్నాడు. తన వెచ్చని ఊపిరి శరీరాన్ని తాకగానే కరెంటు కొట్టినట్లు ఒళ్ళు జివ్వమంది. మాన్వి బుగ్గలు సిగ్గుతో ఏర్పెక్కడం, తను కళ్ళు మూసుకోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. విరాజ్ మెల్లగా మాన్వి అదురుతున్న పెదాలను అందుకొని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. తనకి తెలియకుండానే తన చేతి వేళ్లను విరాజ్ జుట్టులోనికి పోనిచ్చింది. కాసేపటికి విరాజ్ తన కందిపోయిన పెదాలని విడిచిపెడుతూ మెడ మీద గట్టిగా కొరికేశాడు. ఆ అంటూ చిన్నగా అరిచింది మాన్వి. కొరికిన చోట ఎర్రగా అయ్యేసరికి విరాజ్ అక్కడ చేత్తో నిమురుతూ నా వర్క్ ఆఫ్ ఆర్ట్ని అందరికీ చూపించాలి అనుకుంటే డ్రెస్ వేసుకునేరా, లేదా వద్దు అనుకుంటే డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పాపా అందరూ తొందరగా రండి, లేట్ అయిపోతే షో స్టార్ట్ చేసేస్తారు అని అరిచాడు ప్రణవ్. అందరూ హాల్లోకి వచ్చారు రెడీ అయి. నాయన కూడా వస్తుండటం చూసి విరాజ్ శ్రీనుకి మిస్డ్ కాల్ ఇచ్చాడు. విరాజ్ మిస్డ్ కాల్ చూడగానే శ్రీను తన ఫోన్లో ఉన్న వీడియోని నాయనకి పంపాడు. ఆ వీడియో చూసిన నాయన గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది. అది కానీ పోలీసులకి దొరికిందో ఇంకా అంతే తన సంగతి, ఎలా అయినా ఎవరా అని కనిపెట్టాలి అని అనుకుంటూ విరాజ్ కేసు విషయం మాట్లాడడానికి నా లాయర్ నన్ను అర్జెంటుగా కలవాలి అన్నారు, మీరందరూ వెళ్ళండి నేను రాలేను అని అంది. ఇట్స్ ఓకే అని అన్నాడు విరాజ్. ఇంతలో మాన్వి కిందికి దిగుతుంటే కీర్తి మాన్వి డ్రెస్ వైపు చూసి ఏంటి ఈ డ్రెస్ వేసావు, వేరేదేగా మనం సెలెక్ట్ చేసింది అని అంది. విరాజ్ మాన్వి వైపే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. పదండి అన్నయ్య, ముందు సర్కస్ చూసి ఆ తర్వాత డిన్నర్కి వెళ్దామని అన్నాడు ప్రణవ్. ఏరా ఈ ఏజ్లో సర్కస్ ఏం చూస్తావు, అయినా నీకు అంతగా కావాలంటే ఇంట్లో నీకు సర్కస్ ఫీట్లు నేర్పే వాళ్ళు ఉన్నారు అని అన్నాడు విరాజ్ మాన్వి వైపు లుక్ ఇస్తూ. కీర్తికి విషయం అర్థమై టాపిక్ మారుద్దామని బై ది వే విరాజ్ ఈ బ్లాక్ షర్ట్లో చాలా బాగున్నావు తెలుసా అని అంది. మాన్వికి ఒళ్ళు మండిపోయింది. తన ఫేవరెట్ డ్రెస్ వేసుకొనివ్వకుండా చేసి పైగా ఇప్పుడు నన్ను సర్కస్ చేసుకునే దాన్ని అని అన్నాడు అని అనుకుంటూ అంత లేదు, ఈత చెట్టు కింద ఈత పళ్ళు ఏరుకునేవాడిలా ఉన్నాడు అని వెటకారంగా అంది. నువ్వు తాటి చెట్టు కింద తాటికాయలు దొబ్బేసేదానిలా ఉన్నావు అని కోపంగా అన్నాడు. విరాజ్ ఎంతో ఆశగా మాన్వికి బాగా కనిపించాలి అని బాగా రెడీ అయితే మొత్తం గాలి తీసేసింది అని మనసులో అనుకున్నాడు. నువ్వు కుళ్ళిపోయిన కోడిగుడ్డులా ఉన్నావు అని అంది మాన్వి. నువ్వు పాచిపోయిన దిబ్బ రొట్టెలా ఉన్నావు, వెళ్ళి అద్దంలో ముఖం చూసుకో అని అన్నాడు విరాజ్. అందుకేనా ఇందాక పాచిపోయిన దిబ్బ రొట్టెని ముద్దు పెట్టుకున్నావు అని ఆవేశంలో ఏమంటుందో తెలియక అనేసింది మాన్వి. అక్కడున్న వాళ్ళంతా మొదట షాక్ అయి తర్వాత ముసిముసిగా నవ్వుకున్నారు. అబ్బా ఈ పిచ్చి దిరికించేసిందే
అని అనుకుంటూ నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, మీరు వచ్చేయండి అని పల్లికలిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మాన్వి ఏం మాట్లాడిందో అర్థమై హిహి నేను కూడా కార్ దగ్గర వెయిట్ చేస్తాను వచ్చేయండి అని అంటూ వెళ్ళిపోయింది మాన్వి. ఇద్దరు వెళ్ళిపోగానే అందరూ పెళ్ళున నవ్వుకున్నారు. కార్లు పార్కింగ్ చేసి ఎగ్జిబిషన్లోనికి వెళ్ళాయి 3 జంటలు. ప్రణవ్ కీర్తిని సర్కస్ చూడడానికి లాక్కొని పోయాడు. నందిని చరణ్లో బాబీని తీసుకొని చిన్నపిల్లలు ఆడుకునే సైడ్ తీసుకొని వెళ్ళిపోయారు. మాన్వి విరాజ్ని అవాయిడ్ చేస్తూ ఎదురుగా ఒక కీ చైన్ షాప్లో దూరింది. విరాజ్కి ఈలోగా ఏదో ఫోన్ రావటంతో పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎదురుగా ఉన్న అద్దంలో ఒకసారి చూసి వెంటనే పక్కనే ఉన్న ఒక జోకర్ మాస్క్ తీసుకొని కీ చైన్స్ చూస్తున్న మాన్వి ముఖానికి తగిలించేశాడు. వద్ద అని మాన్వి అంటుండగా విరాజ్ వెనక్కి తిరిగి హాయ్ మిస్టర్ అనుదీప్, ఏంటి ఇలా వచ్చారు అని అన్నాడు. అనుదీప్ అని పిలవండి చాలు, మీరు నన్ను చూసారా, నేను మిమ్మల్ని చూసి పలకరిద్దామని వచ్చాను అని అన్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మాన్వి మాస్క్ ఎందుకు పెట్టాడో అర్థం కాక తీసేయడానికి ట్రై చేస్తుండగా విరాజ్ తన చేతిని గట్టిగా నొక్కి పట్టేసుకున్నాడు తీయనివ్వకుండా. అనుదీప్ వాళ్ళ చేతుల వైపు చూసి ఎవరు బాస్ అని అడిగేసరికి నా వైఫ్ అని అన్నాడు విరాజ్. హాహాహా చిన్నపిల్లలా, మరి ఆ జోకర్ మాస్క్ ఏంటి అని నవ్వుతూ అనేసరికి విరాజ్ కూడా నవ్వుతూ తనకి ఆ జోకర్ మాస్క్ నచ్చిందంట అందుకే కొన్నాను అని అన్నాడు. ఇద్దరు నవ్వుతూ ఉంటే మాన్వికి ఒళ్ళు మండిపోతూ ఉంది. వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నాడు, పిచ్చెక్కిందా ఏంటి అని అనుకుంటూ మళ్ళీ మాస్క్ తీయడానికి చూస్తుండగా ఓకే అనుదీప్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దామని చెప్పి మాన్వి చేయి పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్ళిపోయాడు. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళగానే మాన్వి చెయ్యి వదులుతూ నీకు బ్రెయిన్ పని చేయదా, ఎందుకు అలా పెట్టారో ఏంటో అని కనీసం ఆలోచించవా అసలు అంటూ గట్టిగా అరిచాడు విరాజ్. విరాజ్ అలా అరిచేసరికి మాన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి. క్షణంలో ప్రమాదం తప్పిపోయింది, లేకపోతే నిన్ను చూసేసి ఉండేవాడు అని ఫోన్ చూస్తూ అన్నాడు విరాజ్. అంటే నీ ఫ్రెండ్స్కి నన్ను భార్యగా పరిచయం చేయడానికి కూడా అంత నామోషినా అని అంది ఏడుస్తూ మాన్వి. వాట్ అంటూ మాన్వి వైపు తిరిగేసరికి ఏడుస్తూ కనిపించింది. అప్పటికి అర్థమైంది తనొకటి అంటే తను వేరేలా అర్థం చేసుకుంది అని. లిజన్ మాన్వి, నువ్వు అనుకుంటున్నట్లు కాదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని వివరిస్తూ అన్నాడు విరాజ్. విరాజ్ చెప్పింది వినకుండా మీ ఉద్దేశం నాకు అర్థమైంది లేండి, ఇకపై మీతో ఎప్పుడు బయటికి రాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి అని అంటూ ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుండిపోయింది. విరాజ్ తల పట్టుకొని ఈ పిల్లలు ఎవ్వరి మాట వినర్రా బాబో, అన్నీ వాళ్ళే ఊహించేసుకొని తెగ శోకాలు రాగాలు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఏదో నా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయింది అని అనుకునేలోపు మళ్ళీ మొదటికే తీసుకొని వచ్చాడు దేవుడు. ఉఫ్ అని మనసులో అనుకుంటూ కార్ని ఇంటికి పోనిచ్చాడు. ఇంటి దగ్గర కార్ పార్కింగ్ చేయగానే మాన్వి కార్ దిగి లోనికి వెళ్ళిపోయింది. లోనికి వస్తున్న విరాజ్ని చూస్తూ ఏమైంది విరాజ్, అప్పుడే వచ్చేశారు, డిన్నర్ బయట చేసుకొని వస్తామని అన్నారు అని అడిగాడు సుమా గారు. ఆల్రెడీ ఆవిడకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఎగ్జిబిషన్లో జరిగిన సంగతి మొత్తం వివరించాడు విరాజ్. ఏంటి విరాజ్, అలా ఎవరైనా అరుస్తారా, ఇందాక కూడా చూశాను తనని ఏడిపేస్తూ ఉన్నావు అని అన్నారు. లేదత్తయ్య, జస్ట్ సరదాగా అలా అన్నాను, తనని బాధ పెట్టాలి అని కాదు, తనలా ఉంటేనే నాకు ఇష్టం అత్తయ్య. కానీ ఇప్పుడేమో శాంతి సందేశం మూవీలో యేసుక్రీస్తులా ఉంటుంది, అది నచ్చక అలా అన్నానంతే, ఎగ్జిబిషన్లో ఏదో చిరాకులో అలా అరిచేశాను అని అన్నాడు. సరేలే వెళ్ళి కొంచెం ఓదార్చు, భోజనం చేయించు, భోజనం కూడా చేయలేదు పిచ్చి పిల్ల అని చెప్పి వెళ్ళిపోయారు సుమా గారు. విరాజ్ తల విదిలిస్తూ అక్కడి నుండి తన రూమ్ వైపు కదిలాడు. గదిలోకి వెళ్ళేసరికి మాన్వి మంచం మీద పడుకొని ఏడుస్తూ కనిపించింది. విరాజ్కి ఎలా ఓదార్చాలో తెలియదు. తన లైఫ్లో అమ్మాయి అంటే ఎలా బుజ్జగించాలో తెలిసేది. ఏం చేయాలో తెలియక మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో టైప్ చేసి చూశాడు. చాట భారతం అంతా లిస్టు చూపించింది గూగుల్ తల్లి. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళి మాన్వి పక్కనే కూర్చొని మాన్వి అని మెల్లగా పిలిచాడు. అటు నుంచి ఎటువంటి శబ్దం లేదు. మాన్వి అని ఈసారి కొంచెం గట్టిగా పిలిచాడు. ఏంటి అంటూ గయ్యమని అరిచింది కోపంగా. తుల్లిపడ్డాడు విరాజ్. తూతూ అని ఒకసారి భుజం తట్టుకొని నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, ఒక్కసారి నేను చెప్పేది విను అని అన్నాడు. మాన్వి టక్కున లేచి ముఖం తుడుచుకొని చెప్పు అని నిష్ఠూరంగా అంది. మాన్వి కందిపోయిన ముఖం చూడగానే మాట బయటకు రాలేదు విరాజ్కి. చాలా గిల్టీగా ఫీల్ అయి చప్పున తనని హత్తుకొని సారీ అని అన్నాడు. మాన్వి ఒక్క నిమిషం షాక్ అయి నిజంగానే సారీ చెప్పాడా అని అనుకుంది.
మాన్వి తిరిగి కౌగిలించుకోలేకపోయేసరికి విరాజ్ దూరంగా జరుగుతూ సారీ బంగారం, కావాలని అలా చెయ్యలేదురా, నీ మంచి కోసమే అలా చేశా అని అన్నాడు. అబ్బో బంగారమే అని మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఇంకేమంటాడో చూద్దామని అనుకొని మళ్ళీ సీరియస్గా ఫేస్ పెట్టి ఏంటో నా మంచి కోసం అని అంది. అది నేను ఇప్పుడు చెప్పలేను మాన్వి నీకు, బట్ నీకు నా మీద నమ్మకం ఉందిగా అని అన్నాడు విరాజ్. ఉంది అని అంది మాన్వి. అమ్మయ్య పద అన్నం తిందాం, ఆకలేస్తుంది. నువ్వు ఎంత తొందరగా మన్నిస్తావు అని అనుకోలేదు అని నవ్వుతూ అన్నాడు విరాజ్. నేను నమ్మకం ఉంది అని అన్నానంతే, కోపం పోయింది అని అనలేదు అని అంది మాన్వి. అదేంటి అని అర్థం కాక అయోమయంగా అడిగాడు విరాజ్. నువ్వు నన్ను హర్ట్ చేశావు అని అంది. ఈ వాక్యాన్ని మొదటిసారి వినడం విరాజ్ తన జీవితంలో, కానీ తనకి ఆ క్షణం తెలియదు అది ఎంత పెద్ద ప్రమాదకరమైన వాక్యమో. సారీ చెప్పా కదా బేబీ అని అన్నాడు విరాజ్. విరాజ్ అలా ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మాన్వికి. అయినా కూడా నేను హర్ట్ అయ్యాను అని అంది బుంగమూతి పట్టుకొని. ఏం చేయాలో తోచలేదు విరాజ్కి. ఒక్క నిమిషం అని బయటకొచ్చి తల గోడకేసి చిన్నగా బాదుకున్నాడు. ఆఖరికి ఫోన్ ఆన్ చేసి ఎలా బ్రతిమలాడాలో అని వీడియోస్ ఒక 5 నిమిషాలు చూసి మళ్ళీ లోన్కి వెళ్ళాడు. మాన్వి గడ్డం పట్టుకొని నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయి అని బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. మాన్వికి నవ్వొస్తున్నా తమాయించుకొని సరే సరే నేను క్షమిస్తాను కానీ ఒక కండిషన్ మీద అని అంది. ఏంటది అని విరాజ్ అన్నాడు. నన్ను బీచ్కి తీసుకెళ్తే నేను నిన్ను క్షమించేస్తాను అని అంది. నీకేమైనా పిచ్చా, హైదరాబాద్లో బీచ్ ఎక్కడుంది అని అన్నాడు విరాజ్. అదిగో మళ్ళీ నువ్వు నన్ను హర్ట్ చేశావు అని ఏడుస్తున్నట్టు నటిస్తూ అంది. సారీ అంటే హైదరాబాద్లో బీచ్ లేదు కదా బంగారం, మరి ఎలా అని అంటున్నా అంతే అని అన్నాడు. నేను తీసుకువెళ్ళమని చెప్పాను కానీ ఇప్పుడు తీసుకెళ్ళు అని అన్నానా? మ్యారేజ్ కంప్లీట్ అయిపోయాక వైజాగ్లోనేగా రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతాం, అప్పుడు తీసుకెళ్ళు అని అంది. ఓకే తప్పకుండా తీసుకెళ్తాలే, ముందైతే తిందామా, డిన్నర్ చాలా ఆకలిస్తుంది అని చిన్న కుక్క పిల్లల ఫేస్ పెడుతూ అన్నాడు. మై క్యూటీ అని మనసులో అనుకొని పద వెళ్దామని నవ్వుతూ అంది. ఇద్దరు కలిసి కిందికి వెళ్ళి భోజనం చేసేశారు. తిన్న ప్లేట్ కడిగేసి వంటగది నుండి వస్తుండగా పర్లేదు ఫుడ్ విషయంలో బాగానే ఉన్నావు, బాగానే తింటున్నావు అని అన్నాడు విరాజ్. అంటే నేను ఎక్కువ తినేస్తున్నాను అనేగా అంటున్నావు, నేను హర్ట్ అయ్యాను విరాజ్ అని టక్కన అంది మాన్వి. మళ్ళీ హర్ట్ అయ్యాను అనే పదం వినగానే విరాజ్ బుర్ర బరస్ట్ అయిపోయింది. వెంటనే అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు, జస్ట్ హెల్త్కి మంచిది బాగా తింటున్నావు అన్నాను అంతే, మిగిలిన వాళ్ళు నీళ్ళ సరిగ్గా తినకపోయేసరికి బక్క చిక్కిపోతారు అని అన్నాడు. అంటే నేను పందిలా ఉన్నాను అనే ఉద్దేశం కదా అంటూ ఏడుపు ముఖం పెట్టి నేను హర్ట్ అయ్యాను పో అని అంది. విరాజ్ తలని ఫ్రిడ్జ్కేసి బాదుకొని ఎలాగోలా బ్రతిమలాడి బుజ్జగించాడు. ఆఖరికి సరే అని రూమ్లోకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా అన్నయ్య ఏంటి మధ్యలోనే వచ్చేసారు, అసలు ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా, సూపర్ ఎంటర్టైన్మెంట్, పైగా ఫుడ్ ఉంది చూడు, యమ్మీ టేస్ట్, అసలు మంచి రెస్టారెంట్ బుక్ చేసావని నవ్వుతూ అన్నాడు ప్రణవ్. అంతే అది విన్న మాన్వి మళ్ళీ మాడు ముఖం పెట్టుకొని నన్ను హర్ట్ చేసావు విరాజ్ అని అనుకుంటూ గదిలోకి పారిపోయింది. విరాజ్ చూపులతోనే కాల్ చేసేలా ప్రణవ్ వైపు చూసేసరికి ఏదో సీరియస్ మ్యాటర్లా ఉంది అని మిగిలిన వాళ్ళు పడిపోయారు. ప్రణవ్ నవ్వుకుంటూ ఎలా ఎంజాయ్ చేశాడో తన పాటికి తాను చెప్తూ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోగానే విరాజ్ ప్రణవ్ని చెడగొట్టేసి ఇప్పుడు ఇది కూడా బాగా ఎంజాయ్ చేయని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రణవ్ సోఫా మీద కూలబడుతూ ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అని మెల్లగా అనుకుంటూ అక్కడే పడుకుండిపోయాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి మాన్విని వెనుక నుండి హత్తుకొని పడుకున్నాడు. విరాజ్ పడుకున్నాక తన వైపు తిరిగి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి తను కూడా నిద్రలోకి జారుకుంది మాన్వి. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.